ఎక్కడికో పారిపోవాలని ఎందుకంత ఆరాటం? ఉదయాన్నే లేస్తున్నావు, యంత్రంలా ఉరుకులు పరుగులు పెడుతున్నావు, రాత్రికి అలిసిపోయి పడుకుంటున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు లేదా సంపాదించాలని ఎక్కడెక్కడో వెతుకుతున్నావు. కాని నిజం చెప్పు, రాత్రి పడుకునే ముందు నీ మనసు ప్రశాంతంగా ఉందా? నీ గుండెల్లో ఏదో తెలియని భయం, రేపు ఏమవుతుందో అన్న ఆందోళన, ఊహించని కష్టాలు ఎక్కడ ముంచుకొస్తాయో అన్న బెంగ ఇవన్నీ నిన్ను లోపల్నుండి తినేస్తున్నాయా? నీ బాధ నాకు తెలుసు నాయనా. దేవుడి ముందు నిలబడి నాకే ఎందుకిలా జరుగుతోంది స్వామీ అని నువ్వు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావో ఈ వృద్ధుడికి తెలుసు. నువ్వు రోజూ దేవుడికి దండం పెట్టుకుంటున్నావు, దీపం పెడుతున్నావు, అయినా నీ కష్టాలు ఎందుకు తీరడం లేదు? ఎందుకంటే నువ్వు పూజ చేస్తున్నావు కాని ఆ పూజలో ప్రాణం లేదు, విధానం లేదు, భక్తి అనే పేరుతో కేవలం ఒక డ్యూటీలా చేస్తున్నావు. ఈరోజు దశాబ్దాలుగా గర్భగుడిలో ఆ పరమాత్మను సేవిస్తున్న ఒక అర్చకుడిగా నా అనుభవ సారాన్నంతా రంగరించి ఆ సృష్టికర్తను నీ ఇంట్లో ఎలా బంధించాలో, నిత్యపూజ విధానం అసలు రహస్యమేమిటో నీకు చెప్పబోతున్నాను. నేను చెప్పే ఈ చిన్న చిన్న మార్పులు నీ పూజా విధానంలో చేస్తే అఖండమైన ఫలితం నీ కళ్ళెడుటే కనిపిస్తుంది. నీ దరిద్రం కాలిపోతుంది, నీ ఇంట సిరులు కురుస్తాయి. ఇది నా వాక్కు కాదు, ఆ పరమశివుడి శాసనం. కాని ఒక్క మాట, ఈ రహస్యాలు తెలుసుకునే ముందు నువ్వు నాకో మాట ఇవ్వాలి. ఈ వీడియోని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్లా చూడకు. ఇది నీ జీవితాన్ని, నీ వంశాన్ని మార్చే ఒక దివ్యౌషధం. నా గొంతు ద్వారా ఆ దేవుడే నీకు ఈ సందేశం పంపుతున్నాడని నమ్ము. అందుకే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చెయ్యి. ఎందుకంటే నువ్వు చేసే ఒక్క లైక్ సనాతన ధర్మం పట్ల నీకున్న గౌరవాన్ని ఆ విశ్వానికి తెలియజేస్తుంది. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యి. ఎందుకంటే ఇది కేవలం సబ్స్క్రిప్షన్ కాదు, ఒక గురువుకి శిష్యుడికి మధ్య ఏర్పడే జన్మజన్మల ఆధ్యాత్మిక బంధం. ఈ వీడియో పూర్తయ్యేసరికి నీ మనసులో ఉన్న భారమంతా దిగిపోతుంది. అప్పుడు కామెంట్స్లో ఓం నమఃశివాయ లేదా జై శ్రీరామ్ అని రాసి నీ అహంకారాన్ని దేవుడి పాదాల దగ్గర వదిలేయి. మరియు కష్టాల్లో ఉన్న నీ ఆత్మీయులు కనీసం ముగ్గురికైనా ఈ వీడియోని షేర్ చెయ్యి. నువ్వు చేసే ఆ చిన్న సాయం నీ జీవితంలో వెలుగులు నింపితే ఆ పుణ్యం నీ ఖాతాలోనే పడుతుంది. ఇక నీ మనసుని ఇక్కడే లగ్నం చెయ్యి. శ్రద్ధగా విను. చాలామంది అడుగుతుంటారు, పంటుదుగారు, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, నా పనేదో నేను చేసుకుంటున్నాను, మరి దేవుడు నన్నెందుకు కరుణించడం లేదు? నేను రోజూ పూజ చెయ్యాలా అని. నాయనా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను. నీ దగ్గర ఒక అద్భుతమైన స్మార్ట్ఫోన్ ఉంది అనుకో. అందులో నెట్వర్క్ లేకపోతే అది పనిచేస్తుందా? దానికి రోజూ ఛార్జింగ్ పెట్టకపోతే ఆన్ అవుతుందా? లేదు కదా. నీ శరీరమనేది ఒక ఫోన్ లాంటిది, నీ ఆత్మ అనేది బ్యాటరీ, ఆ పరమాత్మ అనేవాడు యూనివర్సల్ నెట్వర్క్. రోజూ ఉదయాన్నే నువ్వు చేసే నిత్యపూజ నీ ఆత్మకు నువ్వు పెట్టుకునే ఛార్జింగ్. ఆ విశ్వశక్తితో నువ్వు కనెక్టయ్యే ఒక వైఫై నెట్వర్క్ లాంటిది. నువ్వు పూజ చేయకపోతే దేవుడికి వచ్చే నష్టమేమీ లేదు. ఆయనకు నీ నైవేద్యాలు, నీ పూలు అవసరం లేదు. సృష్టిలోని సకల సంపదలు ఆయనవే. కాని నువ్వు పూజ చేస్తే నీ మనసు అనే అద్దం మీద పడిన రోజువారీ పాపాలు, కల్మషాలు, నెగటివ్ ఎనర్జీ అనే దుమ్ము తుడిచివేయబడుతుంది. నీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నువ్వు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. అదే అఖండ విజయమంటే. పురాణాల్లో మార్కండేయుడు మృత్యువుని ఎలా జయించాడు? సుదాముడు, కుచేలుడు అఖండ ఐశ్వర్యాన్ని ఎలా పొందాడు? వాళ్లు కోటీశ్వరులు కాదు, కాని వాళ్ల పూజలో భావముంది, విధానముంది. మరి ఆ అఖండ ఫలితాన్నిచ్చే నిత్యపూజ ఎలా ప్రారంభించాలి? గుర్తుపెట్టుకో, పూజ అనేది దేవుడి గదిలో కూర్చున్నప్పుడు మొదలవదు. ఉదయం నువ్వు కళ్ళు తెరిచిన మరుక్షణం నుండే నీ పూజ మొదలవుతుంది. 1. నిద్రలేచే విధానం. పొద్దున్నే అలారం మోగగానే విసుక్కుంటూ ఏదో కోల్పోయినవాడిలా లేవకు, అది దరిద్రానికి సంకేతం. కళ్ళు తెరవగానే నీ 2 అరచేతులను చూసుకో. కరాగ్రే వసతే లక్ష్మీః, కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితో బ్రహ్మ, ప్రభాతే కరదర్శనం. నీ చేతుల్లోనే లక్ష్మీ, సరస్వతీ, బ్రహ్మ ఉన్నారని దేవుడు నీకు చెబుతున్నాడు. చేతులు రుద్దుకొని ఆ వేడిని కళ్లకు అద్దుకో. ఆ తర్వాత భూమాతను స్పృశించి క్షమించమని అడిగి అడుగు కిందపెట్టు. ఇక్కడే నీలో సగం నెగటివిటీ చచ్చిపోతుంది. 2. స్నానం, బాహ్యశుద్ధి. స్నానం చేసేటప్పుడు కేవలం ఒంటిమీద ఉన్న మురికిని వదిలించుకుంటున్నాను అనుకోకు. నీ మనసులోని భయాలను, నీ ఆలోచనల్లోని అపవిత్రతను నీరు కడిగేస్తోంది అని ఫీలవ్వు. గంగా, యమున, గోదావరి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ స్నానం చెయ్యి. ఉతికిన బట్టలు వేసుకో.
చాలామంది బద్ధకంతో నిన్న వేసుకున్న బట్టలతోనే దీపం పెడుతుంటారు. అది మహాపాపం. దేవుడి దగ్గరికి వెళుతున్నావు. మహారాజులకే మహారాజును కలవడానికి వెళుతున్నావు. ఎంత పవిత్రంగా వెళ్ళాలి? ఇక దేవుడి గదిలోకి అడుగుపెట్టావు. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 అడుగులు 5 స్టెప్స్ అత్యంత శ్రద్ధగా విను. ఇలా చేస్తే నీ జీవితం తలక్రిందులవడం ఖాయం. మొదటి అడుగు ఆసనం, ఆచమనం. నేలమీద నేరుగా కూర్చోకూడదు. ఒక చిన్న చాప లేదా పీట వేసుకొని కూర్చోవాలి. ఎందుకంటే నువ్వు మంత్రాలు చదువుతున్నప్పుడు నీ శరీరంలో ఉత్పన్నమయ్యే శక్తి భూమి ఆకర్షణ శక్తి వల్ల కిందకి వెళ్ళిపోకుండా ఆ చాప కాపాడుతుంది. ఆ తర్వాత 3 సార్లు నీరు తాగాలి. ఆచమనం. కేశవ, నారాయణ, మాధవ అని పేర్లు చెప్పుతూ నీరు ఎందుకు తాగాలో తెలుసా? నీ గొంతు, నీ నాడీ వ్యవస్థ శుద్ధి కావడానికి, మనం మాట్లాడే మాటల్లో ఉండే దోషాలు పోవడానికి. రెండవ అడుగు దీపారాధన, అసలైన రహస్యం. చాలామంది దీపం వెలిగిస్తారు, మొక్కుతారు, వెళ్ళిపోతారు. ఇక్కడే మీరు అఖండ ఫలితాన్ని కోల్పోతున్నారు. దీపమంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. మట్టి ప్రమిద గాని ఇత్తడి, వెండి లేదా పంచలోహాలతో చేసిన కుందుల్లో మాత్రమే దీపం పెట్టాలి. స్టీల్ కుందులు వాడకూడదు. కుందుల కింద ఒక చిన్న ప్లేటు లేదా తమలపాకు తప్పకుండా పెట్టాలి. దీపాన్ని నేరుగా నేలమీద పెట్టకూడదు. నువ్వు వాడే నూనె చాలా ముఖ్యం. ఆవు నెయ్యి అష్టైశ్వర్యాలనిస్తుంది. నువ్వుల నూనె కష్టాలను దహించివేస్తుంది. ఈ రెండే శ్రేష్టం. దీపంలో ఎప్పుడూ 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించాలి. ఒకటి జీవాత్మ అంటే నువ్వు, 2 పరమాత్మ అంటే దేవుడు. ఈ 2 కలిస్తేనే వెలుగు. దీపం వెలిగించేటప్పుడు ఏదో సినిమా పాటలు వింటూనో ఎవరితోనో మాట్లాడుతూనో వెలిగించకు. దీపజ్యోతిః పరబ్రహ్మ, దీపజ్యోతిః జనార్దనః అని మనసులో జపిస్తూ వెలిగించుకో. దీపం వెలిగించిన తర్వాత దానివైపు తీక్షణంగా 1 నిమిషం చూడు. ఆ వెలుగు నీ 2 కనుబ్రమ్మల మధ్య ఆజ్ఞాచక్రంలో ప్రవేశిస్తున్నట్లుగా ఊహించుకో. నీ లోపల ఉన్న అంధకారం, చీకటి ఆ క్షణమే పారిపోతుంది. మూడవ అడుగు సంకల్పం. దేవుడికి నీ బాధను చెప్పే విధానం. ఇక్కడే అందరూ ఫెయిలవుతున్నారు నాయనా. నువ్వు గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసినా నీకు ఏం కావాలో సరిగ్గా అడగడం రావడం లేదు. దేవుడికన్నీ తెలుసుకదా, నేను అడగడం ఎందుకు అని కొందరనుకుంటారు. బిడ్డ ఏడవకపోతే తల్లి పాలిస్తుందా? లేదు కదా. పూజ మొదలుపెట్టే ముందు కుడిచేతిలో కొన్ని అక్షత్తలు, కొద్దిగా నీరు పట్టుకొని కళ్ళు మూసుకొని నీ గోత్రం, నీ పేరు చెప్పుకో. ఆ తర్వాత నీకు ఏం కావాలో స్పష్టంగా, పాజిటివ్గా అడుగు. నాకు కష్టాలు రాకూడదు అనడగకు. కష్టమనేది నెగటివ్ వర్డ్. నాకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించు అని అడుగు. నా అప్పులు తీరిపోవాలి అని అడగకు. నాకు ఐశ్వర్యాన్ని, సంపదను ఇచ్చే మార్గం చూపించు అని అడుగు. ఈ విశ్వన్ము ఏది అడిగితే అదే ఇస్తుంది. పాజిటివ్గా సంకల్పం చేసుకుని ఆ అక్షత్తలు దేవుడి పాదాల దగ్గర వెయ్యి. నాలుగవ అడుగు పంచోపచార పూజ, 5 మూలకాలతో అనుసంధానం. ఇది వినడానికి పెద్ద పదంలా ఉండొచ్చు, కానీ మనం రోజూ చేసేదే. మన శరీరం పంచభూతాలతో తయారయ్యింది. ఈ పంచభూతాలను దేవుడికి సమర్పించడమే అసలైన పూజ. గంధం, భూమి. దేవుడికి గంధం లేదా కుంకుమబొట్టు పెట్టు. ఇది భూతత్వానికి ప్రతీక. మనసులో స్థిరత్వం వస్తుంది. పుష్పం, ఆకాశం. పూలు సమర్పించు. ఏ పూలు దొరకకపోతే ఒక్క తులసి దళం లేదా మారేడు దళం పెట్టు చాలు. మనసు విశాలంగా మారుతుంది. ధూపం, గాలి. అగరుబత్తీలు లేదా సాంబ్రాణి వెలిగించు. ఆ సువాసన ఇల్లంతా వ్యాపించినప్పుడు నీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పారిపోతుంది. దీపం, అగ్ని. వెలిగించిన దీపాన్ని చూస్తూ నమస్కరించుకో. నీలో ఉన్న కోపం, కామం, భయాలను ఆ అగ్ని దహించివేస్తుంది. నైవేద్యం, జలం లేదా అమృతం. దేవుడికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి. పళ్ళు లేవు, స్వీట్సు లేవు అని బాధపడకు. పురాణాల్లో శబరి రాముడికి ఏమిచ్చాడు? ఎంగిలిపళ్ళు. అందులో భక్తి ఉంది. కుచేలుడు కృష్ణుడికి ఏమిచ్చాడు? గుప్పెడు అటుకులు. దేవుడు పిడికెడు భక్తిని చూస్తాడుగాని పళ్ళెట్లు భక్ష్యాలను కాదు. కనీసం ఒక గ్లాసులో స్వచ్ఛమైన నీరు, అందులో చిన్న బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టు. కాని పెట్టేటప్పుడు ఆ పరమాత్మ నిజంగా వచ్చి ఆరగిస్తున్నాడని గట్టిగా నమ్ము. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అంటూ చేత్తో ఆ నైవేద్యాన్ని దేవుడివైపు చూపిస్తూ సమర్పించు. 5వ అడుగు హారతి మరియు ఆత్మప్రదక్షిణ. పూజ చివర్లో హారతి, కర్పూరం వెలిగించుకో. కర్పూరానికి ఒక గొప్ప లక్షణముంది. అది కాలిపోయిన తర్వాత ఎటువంటి మిగిలిన పదార్థం, రెసిడ్యూ ఉండదు. గాలిలో కలిసిపోతుంది. స్వామీ, నాలోని అహంకారం, నా నేను అనే గర్వం ఈ కర్పూరంలా కాలిపోయి నీలో కలిసిపోవాలి అని మనసులో అనుకోవాలి. అదే కర్పూరహారతి అసలు అర్థం. ఆ తర్వాత నీ చుట్టూ నువ్వు 3 సార్లు ప్రదక్షిణ చేసుకో.
ఆత్మప్రదక్షిణ. దీనికి అర్థమేంటో తెలుసా? నా లోపల ఉన్న ఆత్మవు నువ్వే, నాకు నేనుగా ప్రదక్షిణ చేసుకుంటున్నాను అంటే నీకు చేసినట్లే అని అర్థం. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకో. బిడ్డా, ఇక్కడే మీరొక అద్భుతమైన రహస్యం తెలుసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది మరో ఎత్తు. చాలామంది పూజ చేసేటప్పుడు మంత్రాల పుస్తకం పెట్టుకొని గడగడా చదివేస్తుంటారు. నోరు మంత్రం చదువుతుంది కాని మనసు మాత్రం గ్యాస్ మీద పాలు పొంగాయో లేదో, ఆఫీస్కి టైం అవుతోంది కదా, షేర్ మార్కెట్లో ఏమయ్యిందో అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజం చెప్తున్నాను విను, అలా రోజూ పూజ చేసినా 1% ఫలితం కూడా దక్కదు. భగవంతుడికి నీ భాషతో పనిలేదు, నీ మంత్రాల ఉచ్చారణతో పనిలేదు, నీ భావం కావాలి. పూజ చేసే ఆ 10 నిమిషాలు నీ కళ్ల నుండి ఒక ఆనంద భాష్పం రాలాలి. నాకంటూ ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు స్వామీ, నువ్వే నా తండ్రివి, నువ్వే నా గురువువి, నా భారాన్ని నీ పాదాల చెంత వదిలేస్తున్నాను, నన్ను నడిపించు అని ఒక ఆర్తనాదం నీ మనసులోంచి రావాలి. ద్రౌపది నిండు సభలో అవమానింపబడుతున్నప్పుడు ఏ మంత్రాలు చదివింది? కేవలం కృష్ణా, రక్షించు అని ఆర్తితో పిలిచింది. ఆ ఒక్క పిలుపుకి అక్షయంగా వస్త్రాలొచ్చాయి. గజేంద్రుడు ఏ వేదాలు చదివాడు? మొసలి పట్టుకుంటే కన్నీటితో పిలిచాడు. వైకుంఠం నుండి పరుగున వచ్చాడు శ్రీహరి. నువ్వు పూజ చేసేటప్పుడు ఆ విగ్రహంలో లేదా పటంలో దేవుడి కళ్లలోకి చూడు. ఆయన నిన్ను చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు అని ఫీలవ్వు. నీ కష్టాలన్నీ ఆయనకు చెప్పుకో. ఒక స్నేహితుడికి చెప్పుకున్నట్లు చెప్పుకో. చూడు స్వామీ, నాకు ఈ సమస్య ఉంది, నాకు పరిష్కారం దొరకడంలేదు, నీమీద భారం వేశాను, నువ్వే చూసుకో అని చెప్పుకో. ఆ తర్వాత చూడు, రోజంతా నువ్వు ఎంత తేలికగా ఫీలవుతావో, నీ ఆలోచనలు ఎంత క్లియర్గా ఉంటాయో. ఆ రోజంతా ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు నీ దరికి చేరవు. ఇదే అఖండ ఫలితమంటే. నాకు తెలుసు, ఇప్పుడీ వీడియో చూస్తున్న నీకు కొన్ని అనుమానాలు రావచ్చు. పంతులుగారు, మాకు ఉదయం టైం ఉండదు, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని, లేదా నాకు షిఫ్ట్ డ్యూటీలుంటాయి, నేను ఉదయాన్నే పూజ చెయ్యలేను, మరి నా పరిస్థితేంటి అని. బాధపడకు నాయనా, సనాతన ధర్మం ఎప్పుడూ మనిషిని కష్టపెట్టదు. సూర్యోదయానికి ముందు పూజ చేయడం ఉత్తమం. కాని నీ వృత్తిరీత్యా కుదరకపోతే నువ్వు ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే శుచిగా స్నానం చేసి పూజ చేసుకో. లేదా సాయంత్రం ఇంటికి వచ్చాక స్నానం చేసి ప్రశాంతంగా దీపం పెట్టుకో. సమయం కంటే శ్రద్ధ ముఖ్యం. ఆడబిడ్డలకు వచ్చే ఒక పెద్ద సందేహం అంటే, నెలసరి సమయాల్లో ఇంట్లో దీపం పెట్టకూడదు కదా, అప్పుడా ఫలితం ఆగిపోతుందా అని. తల్లి, దేవుడు నిన్ను ఎప్పుడూ దూరం చేసుకోడు. ఆ సమయాల్లో నీ శరీరానికి విశ్రాంతి అవసరం కాబట్టి భౌతికంగా పూజకు దూరంగా ఉండమని శాస్త్రం చెప్పింది. కాని మనసును ఆపలేం కదా. ఆ 5 రోజులు మనసులోనే ఆ దేవుడిని తలుచుకో. నీకు వచ్చిన మంత్రాలను మనసులోనే జపించు. నీ భక్తికి ఎప్పుడూ అడ్డంకులుండవు. ఇంకొందరుంటారు, మాది చిన్న అద్దె ఇళ్లండి, దేవుడికి ప్రత్యేకంగా గదిలేదు అని. అరే పిచ్చివాడా, నీ హృదయమే దేవుడికి అతి పెద్ద గుడి. నీ వంటగదిలోనో హాల్లోనో ఒక చిన్న అల్మారాలో దేవుడి పటం పెట్టుకుని ప్రేమగా నమస్కరించుకో చాలు. కొండమీద ఉన్న కోటీశ్వరుడికైనా గుడిసెలో ఉన్న పేదవాడికైనా దేవుడు ఒక్కటే ఫలితాన్నిస్తాడు. ఆయనకు కావాల్సింది అహంకారం లేని స్వచ్ఛమైన మనస్సు మాత్రమే. బిడ్డా, జీవితం చాలా చిన్నది. ఇందులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈరోజు మనతో ఉన్నవాళ్లు రేపు ఉండకపోవచ్చు. మనం కూడబెట్టిన ఆస్తులు మనల్ని రక్షించలేవు. ఏ డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేరు. ఈ మాయాప్రపంచంలో నిన్ను నిత్యం కంటికి రెప్పలా కాపాడే ఒకే ఒక్క అదృశ్య శక్తి ఆ పరమాత్మ మాత్రమే. నేను చెప్పిన ఈ విధానంలో రేపటి ఉదయం నుండే నీ పూజ ప్రారంభించు. పెద్దగా ఏమీ చెయ్యొద్దు. స్నానం చెయ్యి, దీపం పెట్టు, దేవుడి కళ్లల్లోకి చూడు, మనస్ఫూర్తిగా నీ బాధ చెప్పుకొని కన్నీటితో ఆయన పాదాలు పట్టుకో. నీలో ఉన్న అహంకారాన్ని, నేను అనే గర్వాన్ని ఆ దీపపు సెగలో కాల్చెరి. నీకంటూ ప్రత్యేకంగా ఏమీ అడగాల్సిన పనిలేదు. నన్ను నీవాడిగా చేసుకో తండ్రి అని అడుగుచాలు. ఆ తర్వాత నీ జీవితంలో జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నీకు అసాధ్యమనిపించిన పనులు కూడా పూలపాన్పులా సులభంగా జరిగిపోతాయి. 10 మంది నిన్ను మోసం చేయాలని చూసినా ఎవరో ఒక రూపంలో ఆ దేవుడు వచ్చి నిన్ను కాపాడుతాడు. నీ ఇంట్లో రోగాలు మాయమైపోతాయి. దారిద్ర్యం నీ గుమ్మం తొక్కడానికి భయపడుతుంది. ఇది సత్యం, ఇది వేద ప్రమాణం. నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, పూజను ఒక కర్మలా చెయ్యకు, ఒక ప్రేమ వ్యవహారంలా చెయ్యి. నీ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో దేవుడి పేర కనెక్టై ఉండాలి. నా మాటలు నీ మనసును తాకాయని నేను నమ్ముతున్నాను.
ఈ వృద్ధుని మాటలు విని నీ జీవితంలో ఒక చిన్న మార్పు వచ్చినా నా జన్మ ధన్యమైనట్లే. బిడ్డా, ఈ జ్ఞానం కేవలం నీ దగ్గరే ఉంచుకోకు. ధర్మాన్ని రక్షించే బాధ్యత నీమీద కూడా ఉంది. ఈ వీడియోని చూసి అలాగే వెళ్ళిపోతే ఆ పాపం నిన్నే చుట్టుకుంటుంది. వెంటనే ఈ వీడియోని కనీసం ఒక ముగ్గురికి షేర్ చేయి. వాళ్ల జీవితాల్లో ఉన్న కష్టాలను తొలగించడానికి నువ్వొక కారణమవ్వు. ఆ పుణ్యం నీ వంశాన్ని కాపాడుతుంది. ఇలాంటి సనాతన ధర్మ రహస్యాలు, నీ జీవితాన్ని మార్చే నిజాలు తెలుసుకోడానికి మన ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యుడైపోయిప్పుడే. సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని మోగించు. ఆ గంట శబ్దం దేవుడికి చేరాలి. ఈ వీడియో చూసి నీ మనసుకి ఏమనిపించిందో, నీ భారం ఎంత తగ్గిందో నాకు తెలియాలి కదా. అందుకే కామెంట్స్లో ఓం నమఃశివాయ లేదా నీ ఇష్టదైవం పేరు రాసి నీ భక్తిని చాటుకో. లైక్ చేయడం మాత్రం మర్చిపోకు. ఎందుకంటే నీవు చేసే లైక్ ఈ ధర్మప్రచారాన్ని ప్రపంచం నలుమూలలా తీసుకువెళుతుంది. నీ కష్టాలన్నీ మంచులా కరిగిపోవాలి. నీ ఇల్లు సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో తూలతూగాలి అని ఆ జగన్మాతను, పరమశివుణ్ణి మనసారా ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.